విశ్వావసనామ సంవత్సరము మీనరాశి ఫలితము. ది పూర్వాభాద్ర, దుష్యం ఝాత ఉత్తరాభాద్ర, దేదో చాచి రేవతి పాదాలకి మీనరాశి పిలువబడుతుంది. కందాయము 4, 2, 1 అర్ధలాభం కలుగుతుంది. 704 మనస్తాపము కలగజేస్తుంది. 2, 1, 2 రాజ్యపూజ్యం కలగజేస్తుంది. వీరికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యము 3, అవమానము 0, ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారు మీనరాశిలో పొట్టిగాను, చిన్న చేతులు, చిన్న కళ్ళు కలిగి ఉంటారు. వీరు బాల్యములు అనేక కష్టాలు, గండాలు తప్పించుకొని క్రమాభివృద్ధి సాధించుకోగలరు. వీరిలో దైవచింతన బాగుగా కనిపిస్తుంది. ముందు జరగబోయే ఫలితాలు కొంచెం కూడా గమనించకుండా వీరి మనస్సునకు తోచినట్టుగా నడుచుకుంటారు. ఈ రాశిలో పుట్టిన వారిలో కొందరు కాలాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో వెనుకంజ వేసినట్లు కనిపించిన దాన గుణము, ధర్మ గుణము కలవారనే చెప్పాలి. వీరికి మిత్రుల వలన ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉండటం వలన ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వీరి కీర్తి ప్రతిష్టలు, స్నేహ బాంధవ్యాలు కలిగి ఉంటారు. మరి ఈ రాశి వారికి ప్రధాన మూర్తులు మూర్తిమంత విచారణ చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్యాలు, అధిక ఖర్చులు, మాట నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి అప్పుల నుండి బయటపడలేకపోవుట జరుగును. మధ్యవర్తిత్వం పనికిరాదు. అధికారుల ఒత్తిడికి లోనగుట మరియు ఉద్యోగ మార్పు కూడా జరుగును. స్త్రీ పురుషరాజుల వారికి ఈ సంవత్సరము జన్మస్థానమున శని 14వ స్థానమున ఉండుట వలన 12వ స్థానమున రాహు సంచారం వలన ఉద్యోగ విషయంలో ఇష్టం లేని ప్రదేశములకు చేయవలసి వచ్చుట, ఉద్యోగ భంగము కలుగును. పనులు కొన్ని మందగుండిగా సాగును. వీరికి ఇంటి నందు పోరు గొడవలు ఎక్కువగా ఉండును. అట్లే వీరికి మధ్యవర్తిత్వం ఎంతమాత్రం పనికిరాదు. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయ, వాద రంగాలలో కూడా మౌనమే వీరికి శ్రీరామ రక్ష. కిరాణా కొళ్ళు, పాల ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్, భూ వ్యవహారాలు మాత్రము లాభసాటిగా ఉంటాయి వీరికి. గృహం నందు వ్యవసాయం వారికి 2వ పంట అనుకూలంగా ఉంటుంది. గృహం నందు విందు వినోదములు జరుగును. భార్యాభర్తల మధ్య ఇతరుల మూలకముగా వివాదాలు కలుగును. స్త్రీలకు ఏలినాటి శని, దేహరావు ప్రభావం వలన ఈర్ష, అసూయ, నరఘోష అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా పాటించాలి. నిత్యము వారి ఇష్టదైవారాధన చేసినట్లయితే సుఖప్రసవము, స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వస్తి.